కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కొండ దిగువన పవిత్ర వరాహ పుష్కరిణిలో అంగరంగ వైభవంగా పుణ్యజల హారతులు కార్యక్రమం. ఈ పవిత్ర కార్యక్రమాన్ని ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీనివాస ఆచార్యులు సీతారామ ఆచార్యులు వేద పండితుల సమక్షంలో మంత్రోచ్చరణల నడుమ విశేష పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కొండ దిగువన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి గోవింద రాజస్వామి వారి ఉత్సవమూర్తులను ఉభయ దేవేరులతో కలిసి నాదస్వర వేద మంత్రాలతో కోలాటాలతో పల్లకీలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. భాగవతేభ్యో నమస్కారం కృత్వా కనుక్కుంటారు ఇంకా శ్రీకాంత్ వశిష్ఠసగోత్రోద్భవస్య అశాక్యధిపతిరాజరామధేయస్య ధర్మపుత్రీ సమేతస్య సకుటుంబస్య సపుత్రయస్య సభ్రాతృగస్య సబాంధవర్గస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం వైపాలగోత్రోద్భవాయ సుజాతానామధేయాయ సకుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అస్మిన్ గ్రామే స్థితానాం బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రాది సర్వర్ణానాం వ్యాధిచోరదుర్భిక్షణ ఇలా అందువల్ల నాకు ఎరక రూపం ఉంటుంది. ఎరక రూపం వచ్చినందువల్ల భగవంతుని సన్నిధానంలో దీప ప్రజ్వలనం చేసినందువల్ల ఈ ఎరకాన్ని తెచ్చుకొని నేను మనుష్య రూపానికి ఉంటాను అని మీకు చెప్తాను. ఇది ఎక్కడో విధానం బహుశా కార్తీక పురాణం ఇలాంటి అంటే